ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బడుల్లో పిల్లలకి నేర్పించడం ద్వారా ఏం నష్టం జరుగుతుందని, ఏదో తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందనేటటువంటి వాదన కూడా తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? తెలుగులో చదవకపోవడం వల్ల, అంటే తెలుగు మీడియం లేకపోతే ఏదో వాళ్ళు భాషకి అన్యాయం చేసేస్తున్నారు, భాష ద్రోహులుగా మిగిలిపోతారు అనేటటువంటి కామెంట్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీలో ఒక్కటి కంపల్సరీ తెలుగు ఉంటుంది, మిగతా అన్ని ఇంగ్లీష్ ఉంటాయి. బైలింగ్వల్ పెట్టారు సార్ టెక్స్ట్ బుక్స్. ఇది టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్ అర్థం కాకపోతే టీచర్ ఇక్కడ తెలుగు కూడా చదువుతాడు, పాఠం చదివినిపించి ఎక్స్ప్లెనేషన్లో దీన్ని వాడుకోవచ్చు. పిల్లలకు కూడా ఇంటి దగ్గర అర్థం కాకపోతే ఇంగ్లీషు, దే విల్ రీడ్ ఎ పారా. ఇఫ్ దట్ పారా ఇస్ నాట్ అండర్స్టూడ్, దెన్ దే విల్ రీడ్ ది తెలుగు వర్షన్ ఆఫ్ ఇట్. నా దగ్గర బుక్స్ ఉన్నాయి. నౌ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, నా అనుభవంలో ఇదే దాన్ని మనం తిప్పి పాఠశాలకు అనువదించామనుకో, ఒక్క తెలుగు సబ్జెక్టు మిగతా ఇంగ్లీష్ సబ్జెక్టు మొత్తం నేర్పితే తెలుగు మార్కెట్లో ఉంది, ఇంట్లో ఉంది, బయట ఉంది. ఈ ఇంగ్లీష్ భాష మీద పట్టొస్తే క్రియేటివిటీ విపరీతంగా పెరుగుతుంది. బికాస్ ఇట్స్ ఎ గ్లోబల్. అంటే పండిత వర్గం ఏం చేసిందంటే నాలెడ్జ్ని ఉల్టాగా రాసింది. గ్రామాలలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఆ పిల్లలు క్రియేటివిటీ ఇప్పుడున్న క్రియేటివిటీ కంటే 1000 రెట్లు పెరుగుతుంది. మరి పాలక వర్గం కూడా ఎందుకు వ్యతిరేకిస్తోంది? గతంలో పరిపాలించిన వాళ్ళు, రాజకీయ నాయకులు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానంలో పదవులు పొందినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, లేకపోతే రాజ్యాంగ పదవులు, అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవులు అనుభవించిన వాళ్ళు, లేకపోతే పాత్రికేయ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఎందుకు పెడుతున్నారు? అప్పుడు 1992-93లో నేను ఇది రాస్తున్నప్పుడు, ముఖ్యంగా వైఎమ్ నాట్ ఏ హిందూ పుస్తకం రాసిన తర్వాత నా ఇంగ్లీషు విద్యా క్యాంపెయిన్ వీళ్ళు వ్యతిరేకించినప్పుడు నేను ఒకటే అడిగిన, ఎవరైతే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం బడిలో పెట్టలేదో వాళ్ళు మాత్రమే తెలుగు సపోర్ట్ చేసే హక్కు ఉన్నది. మీరు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎరికేనా? ఊళ్ళల్లో పిల్లలకు కనుక ఇంగ్లీష్ వస్తే, ఎందుకంటే యావరేజ్లో ఒక రాష్ట్రంలో 60 లక్షల మంది స్కూల్ పిల్లలు ఉంటే అట్లీస్ట్ 45-50 లక్షల మంది ఊళ్ళల్లో ఉండే పిల్లలే ఉంటారు. వాళ్ళ టాలెంట్ ఇంగ్లీష్లో పెరిగిందంటే వీళ్ళ పిల్లలకి ఎక్కడ కూడా ఉద్యోగాలు రానివ్వరు. వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ వెన్ వీ స్టార్టెడ్ ఇంగ్లీష్ మీడియం క్యాంపెయిన్, రిజర్వేషన్లు వచ్చిన ఎస్సీ బీసీ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించడం ఎందుకు మొదలుపెట్టిన ఎరికైనా, వీళ్ళ పిల్లలకు ఊళ్ళల్లో పోటీ వస్తారు. ఇంతవరకు ఉద్యోగాలు లేని పిల్లలు ఉన్నారు కదా, చాలా కులాలు ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ స్కూళ్ళ నుంచి ఇంకొక 10 ఏళ్లలో ఆదివాసులలో కొన్ని కులాలు అసలు చెంచు, డెక్కలి, రెల్లి, వీళ్ళకి అసలు విద్య లేని వాళ్ళు ఉన్నారు. చాకలి, మంగలి, వీళ్ళకి అసలు ఎక్కడ పైకి పోని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పిల్లలు టాప్ ఎండ్ రిలయన్స్ స్కూల్లో చదివే అంబానీ అదానీ స్కూల్లో పిల్లల్ని కొట్టేయగలరు. మీరు ఏది నాన్ ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ చిల్డ్రన్ అంటామే, వాళ్ళు దే విల్ బికమ్ గ్రేటెస్ట్ సైంటిఫిక్. నేను డైరెక్ట్గా అడుగుతాను సార్, ఈరోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యారంగంలో, ఈ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలవుతూ ఇంకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో దాని ఫలాలు మనం చూస్తే వెలివాడల నుంచి వందలాది మంది ఐన్స్టైన్లు పుట్టుకొస్తారని చెప్పొచ్చా? నేను అదే అన్న కదా, మీరన్నమాట. సైన్స్ అనేది ఒక కుండ చేసే ఇంట్లో పుట్టిన పిల్లగాడు ఆ మట్టి పిసికేది చూస్తారు, ఆ కుండ వేళ్ళతో ఎట్లా చేస్తున్నాడో తండ్రి చూస్తాడు, తల్లి ఎట్లా చేస్తుందో చూస్తుంది. తర్వాత తల్లి కిచెన్లో ఏ రకమైన సైంటిఫిక్ ప్రక్రియలలో మిక్సేషన్ చేసి కర్రీస్ వండుతుంది, ఫుడ్ తయారు చేస్తుంది చూస్తుంది. దాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్కు అనువదించుకున్నప్పుడు ప్రకృతితో పోరాటం చేయని కమ్యూనిటీసు, ప్రకృతితో పోరాటం చేయగలిగే చేయలేని సిటీలలో ఉన్న పిల్లలకు క్రియేటివిటీ తగ్గుతుంది. ప్రకృతితో పోరాటం చేస్తూ హాస్టళ్ళల్లో కూడా ఉండొద్దు అంటున్నాను నేను. పిల్లల్ని తల్లిదండ్రులతో ఉండి
కష్ట నష్టాలు పంచుకోవాలి. మన ఇంట్లో సాగు చూడాలి, పండుగ చూడాలి, పబ్బం చూడాలి, ఆ కల్చర్ చూడాలి, పండుగలలో చూడాలి. వాటిలో చెడేముందో మంచేముందో రిఫార్మ్ వాళ్ళే మొదలు పెడతారు. తండ్రి తాగుబోతు అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకునే చైల్డ్ రిఫార్మర్గా మారుతుంది ఆ ఇంట్లో. ఓకే. ఇప్పుడు లెక్కలు తీయలేదు ఈ ఎకానమిస్టులు అంతా. జగన్మోహన్ రెడ్డి ఎకానమీ అంతా మొత్తం డెవలప్మెంట్కు పక్కకు పెట్టి ఈ వీటికి అకౌంట్లకు పంపుడు, స్కూళ్ళ మీద పెట్టుడు ఇది చేస్తున్నాడు. ఇది యాంటీ డెవలప్మెంట్ అంటున్నారు. అసలు దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ బ్రెయిన్లెస్ ఎకనామిక్స్ ఆర్గ్యుమెంట్. డెవలప్మెంట్ ఎక్కడ జరగాలి? ఒకవేళ చంద్రబాబు నాయుడు రైతుల దగ్గర తీసుకున్న 30,000 ఎకరాలలో సింగపూరే కట్టామనుకో, రైట్, నీ బడ్జెట్ మనంతా అంబానీ, ఆదానీ, కన్స్ట్రక్షన్, ఐఎల్టీ లాంటి కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తావు. అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కడతావు. కానీ విలేజ్ ఎకానమీ ఏమవుతుంది? మార్కెట్కి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? నువ్వు బడ్జెట్ ఎకానమీని కనుక బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్టులకు లేదా కాంట్రాక్టర్లకు పంపితే వాళ్ళు ఎట్లాగూ ఒక 40-50% ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో పెడతారు. కొంత డబ్బు బ్యాంకులలో పెట్టుకుంటారు. వాళ్ళ ప్రాఫిట్ విదేశాలకు హవాలాగా పంపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంత్ వారీగా ఇచ్చే మొత్తం డబ్బులు ఉన్నాయే, 15,000 అమ్మఒడి, విద్యా కానుకగా 20,000, తర్వాత ఈ స్కూల్ బ్యాగులు ఇవి అవి కాకుండా వాళ్ళకు మొత్తం అకౌంట్లోకి పోయే డబ్బు 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు వడ్డీ లేకుండా డబ్బులు, ఇవన్నీ మంత్ లోపట్నే రూరల్ మార్కెట్లో ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు అక్కడి నుంచి జిఎస్టీ పెరుగుతుంది. రెండవది, కాంట్రాక్టర్ ఏం డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లేదంటున్నారు. ఒక్కసారి సాక్షి టీవీ పోయి ఎన్ని మొత్తం స్కూళ్ళ బిల్డింగులు కన్స్ట్రక్షన్ రిపేర్లు అయినాయి, స్కూల్ బిల్డింగ్ డెవలప్మెంటా కాదా? ఎవరు కట్టారు? దాంతో పాటు సచివాలయాలు వచ్చాయి సార్, సచివాలయాలు వచ్చాయి సార్, 10,000కు పైగా ఆర్బీకేలు వచ్చాయి సార్ రైతుల కోసం. ఇవి కాకుండా హాస్పిటల్స్ ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్స్ పెట్టారు సార్. ఇవన్నీ డెవలప్మెంట్ కిందకే వస్తాయి కదా. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిందా? ఎస్, కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, చాలా వరకు కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులే సార్. రైట్. ఇవి నేను అనేది ఏంటి అంటే, ఇవి ఎవరు కట్టారు? నేను అడిగాను అక్కడ మొన్న 17వ తారీఖు వచ్చినప్పుడు చాలామందితో మాట్లాడాను, ఏ బిల్డర్ కట్టాడు అని. వాళ్ళు ఏం చెప్పారంటే స్కూల్ బిల్డింగ్లు అన్ని పేరెంట్స్ కమిటీస్ వేసి పేరెంట్స్ కమిటీకే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ స్కూల్లో ఏం అవసరం ఉందనేది పేరెంట్స్ కమిటీనే డిసైడ్ చేస్తుంది. దాని అర్థం ఏంది? ప్రాఫిట్ రేషియో ఎక్కువ, నష్టం పోలేదు. ఆ పేరెంట్స్ కమిటీలో మల్టిపుల్ పీపుల్ ఉంటారు, దోసుకు తినడానికి ఆస్కారం లేదు. ఒక గ్రామ వాలంటీర్ దాని చుట్టూ తిరుగుతుంటాడు, లోకల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, పోకుండా అయింది. తర్వాత సెక్రటేరియట్లు కట్టారు, తర్వాత మీరు అన్నట్లు హాస్పిటల్ కట్టారనుకోండి. ఇది డెవలప్మెంట్ కాదు. అద్దం లాంటి రోడ్లు వేస్తేనే డెవలప్మెంటు, లేదా అమరావతిలో 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు కడితేనే డెవలప్మెంటు. ఈ మనీ తర్వాత ఇంకోటి విన్నాను నేను, చాలా విచిత్రమైన దాంట్లో ఎస్సీ ఎస్టీ మేధావులు బీసీ మేధావులు కూడా ఈ గుల్గుట్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఏంది? కార్పొరేషన్ డబ్బులన్నీ ఈయన ఇటు మరలిచ్చాడు. నేను కొందరిద్దరిని అడిగాను, కార్పొరేషన్లు ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి? ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను. ఈ బీసీ ఎస్సీ కార్పొరేషన్స్ గ్రామీణ ప్రాంతంలో ఉండే నాట్లేసుకు బతికే తల్లికి, రైట్, ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళకి లేదా కుండలు చేసుకునే వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వగలిగారు మీరు? ఇవాళ ఈ 15,000 ట్రాన్స్ఫర్ అందరి తల్లులకు పోతుందిగా. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, బీసీ కులాలతో సంబంధం లేదు.